హాయ్! వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా. ఈరోజు ఇడ్లీ పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా యమ్మీగా, స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటది. దీన్ని కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తో నేను మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని మన బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీలోకి పైన పొడి అలా చల్లేసి ఘీ వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. అండ్ అలాగే దోసలోకి కూడా ఏసుకోవచ్చు. ఇది పేరుకి ఇడ్లీ పొడైనా కూడా అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లోకి బావుంటది. అండ్ వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తిన్నా కూడా బానే ఉంటది. సో, ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. సో, దీనికి ముందుగా పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అండ్ 1 కప్పు పచ్చి శనగపప్పు తీసుకోండి. నేను ఈ కప్పుతోనే అన్ని మెజర్‌మెంట్స్ చూపిస్తాను. సో, మీరు దేంతో తీసుకుంటున్నారో దాని ప్రకారంగా మీరు మెజర్‌మెంట్స్ చూసుకోవచ్చు. సో, 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని ఒకసారి అలా కలుపుకోండి. అండ్ నెక్స్ట్ 1 కప్పు మినప్పప్పు. దీన్ని కూడా ఒకసారి అలాగా వేపేసుకోండి. పొయ్యి సిమ్‌లోనే ఉండాలండి. అండ్ 1/2 కప్పు ధనియాలు. సో, ఫస్ట్ నుంచి మీరు పొయ్యి సిమ్‌లో పెట్టుకొని ఇది చేసుకుంటుండాలి. అన్ని పప్పులు బాగా వేగాలి. టైం పడుతుంది. అన్ని కలర్ మారేదాకా స్లోగా రోస్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనం 1 కప్ పచ్చిశనగపప్పు, 1 కప్ మినప్పప్పు అండ్ 1/2 కప్ ధనియాలు తీసుకున్నాం. సో, ఈ 3 బాగా సిమ్‌లో పెట్టి అలా వేపుకోండి. అండ్ 1/4 కప్పు అంటే పావు కప్పు జీలకర్ర తీసుకున్నాము. సో, అవన్నీ వేగాకే జీలకర్ర, ధనియాలు వేయాలని లేదండి. అన్నీ ఒకసారి కలుపుతూ వేస్తూ వెళ్ళాలి. సో, ఈ 4 వేసేసాక మీరు ఇంకా బాగా పప్పులు వేగిచ్చేదాకా సిమ్‌లోనే పెట్టుకొని కలరు మీరు చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ రోస్ట్ అయ్యాయా లేదా చెక్ చేసుకుంటూ మీరు చేసుకుంటూ ఉండాలి. పప్పు ఎంత బాగా వేగితే మీకు పొడి అంత టేస్టీగా వస్తది. ఎక్కడ మీరు తొందరపడినా వేగిపోయాయని తీసేసినా మీకు పొడిలో ఆ రుచి తెలీదు. సో, అన్ని పప్పులు బాగా వేగాలి. ఇలా కలర్ మారాలి. సో, ఇలా బాగా వేగినప్పుడు ఇంకా మీరు 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోండి. నాయి ఆల్రెడీ రోస్టెడ్ నువ్వులండి. సో, నేను లాస్ట్‌లో ఇంకా 5 నిమిషాల్లో దింపేస్తానంగా నేను నువ్వులేసుకున్నాను. మీరు ఈ రోస్టెడ్ కాకపోతే ఒక 10 మినిట్స్ ముందేసుకోండి. నువ్వులు త్వరగానే వేగిపోతాయి గదా! ఆల్రెడీ పప్పులు వేడిగా ఉన్నాయి గాబట్టి. ఇప్పుడు చూసారా పప్పులు బాగా అన్ని కలర్ చేంజ్ అయినాయి గదా! సో, ఇలా మొత్తం రోస్ట్ చేసుకోవాలండి. ఈ టైంలో మీరు ఇంక స్టవ్ ఆపేసేసి ఇది తీసి ఒక ప్లేట్‌లో వేసేసుకోండి. మొత్తం కూల్ అయ్యాక మనం గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీదే గ్రైండ్ చేసేసారంటే మీకు పప్పులు మెత్తగా ఉంటది. పౌడర్ కూడా మీకు మెదగదు. మొత్తం కూల్ అయ్యాకే ఇవి మనం గ్రైండ్ చేసుకోవాలి. సో, చూసారా మీకోసం నేను క్లోజప్ చూపిస్తున్నాను. కలర్ ఇలా ఉండాలి. అన్ని పప్పులు ఈక్వల్‌గా వేగాలి. నెక్స్ట్ ప్యాన్‌లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను 2 కప్స్ తీసుకున్నాను ఎండుమిరపకాయలు. అంటే మీకు 50 దాకా పడ్డాయండి. సో, అండ్ మీ మిరపకాయల కారం బట్టి మీరు తీసుకోవచ్చు. నేనైతే 2 కప్స్ మిరపకాయలు తీసుకున్నాను. మీకు ఇవి 50 ఉంటాయి. 45-50 అలా ఉంటాయి. సో, ఇవి కూడా సిమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి బాగా. మిరపకాయలు పెలపెల అనేంత వరకు వేపుకోవాలి. అండ్ స్మెల్ కోసం మీకు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. సో, ఇవి కూడా బాగా వేగాలి. కరివేపాకు బాగా ఇలా తుంచితే తునిగేటట్టుగా వేపుకోవాలి మీరు కరివేపాకు. సో, చూసారా మిరపకాయలు అండ్ కరివేపాకు 2 బాగా వేగాయి కదా! సో, ఈ టైంలో మీరు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా మనం ఇందాక పప్పులు ఏ ప్లేట్‌లో అయితే తీసుకున్నామో అందులోనే వేసేసుకొని మొత్తం చల్లారనివ్వండి. మొత్తం కూల్ డౌన్ అయ్యాకే మీరు గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద పప్పులు గ్రైండ్ చేస్తే మీకు అసలు పప్పులు మెదగవు. సో, పౌడర్ కూడా టేస్ట్‌గా ఉండదు. ఇంకా ఇవన్నీ చల్లారాక మీరు మిక్సీ జార్ తీసుకొని డివైడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి వేస్తే మెదగవు కదా! సో, మన జార్ సైజుని బట్టి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం కొంచెం డివైడ్ చేసుకొని ఉప్పు తగినంత అండ్ 1/2 టీ స్పూన్ పసుపు అండ్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. అంటే నేను వేసిన క్వాంటిటీకి కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండే పడుతుంది. సో, దానికి ఇత్తనాలు, తొక్కులు అవన్నీ ఏమన్నా ఉంటే తీసేసి సో, వేసేసుకోండి. ఇంక ఇది పల్స్ బటన్‌లో తిప్పుకోండి. మరీ మెత్తగా తిప్పుకోవద్దు. సో, ఇలా పల్స్‌లో తిప్పితే మీకు
పౌడరు మనం పొడి వేసుకున్నప్పుడు కూడా రుచిగా ఉంటది దేంట్లోకైనా. మరీ మెత్తగా తిప్పుకుంటే అంత రుచిగా అనిపిచ్చదు. అండ్ ఇంకొంచెం క్వాంటిటీ ఉంది గదా! అది గూడా వేసేసుకొని దానికి ఉప్పు వేసేసుకోండి. అండ్ వెల్లుల్లి ఇవి నేను 10 తీసుకున్నానండి. ఇవి పెద్ద వెల్లుల్లి. మీకు చిన్నయయితే 20-25 పడతాయి ఈజీగా. దీనికి తొక్కేం తీయనవసరం లేదు. మీరు అలాగే వేసేయొచ్చు. ఇది గూడా మీరు పల్స్‌లో తిప్పేసేయండి పౌడరు. అండ్ అంతా పౌడర్ ఇలా ఒక బౌల్‌లో వేసేసుకొని బాగా కలుపుకోండి. ఎందుకంటే మనం డివైడ్ చేసాం గదా! ఉప్పు, కారం కొన్నిట్లో ఎక్కువ, కొన్నిట్లో తక్కువ ఉంటది గదా! 2 కలుపుకొని బౌల్‌లో బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు వెల్లుల్లి ఏసినప్పుడు మంచి స్మెల్ ఒస్తుంటది. చూసారా పౌడర్ ఇలా పల్స్‌లోనే తిప్పుకోండి. అలా ఎక్కడ మెత్తగా పౌడర్‌లా తిప్పేయొద్దు. మీకిది చాలా టేస్టీగా ఉంటదండి. మీరు ఇడ్లీల్లో, దోసల్లో, బోండాల్లో ఏ బ్రేక్‌ఫాస్ట్‌లో తిన్నా బానే ఉంటది. అన్నంలో పొడి వేసుకొని, నెయ్యి వేసుకొని తిన్నా బానే ఉంటది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.